నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రత్యేకమైనటువంటి వీడియోస్, ఎనాలిసిస్లు, లైవ్లు పెడుతున్నాం. ఇటువంటి క్రమంలో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించి 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది, అది దాదాపుగా నిరంతరాయంగా మేము ప్రత్యేకమైనటువంటి వార్తలు ప్రసారం చేయటం, ప్రభుత్వం దగ్గరికి ఆ యొక్క వారి బాధలను తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వానికి మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగ సంఘ నేతలకు కనీసం చర్చలు జరుపుదాం రండి అనేటువంటి ఒక ఆహ్వానం అనేది లేదు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి నెలల తరబడి జీతాలు పెండింగ్, ఆ సమస్యను కూడా పరిష్కరించట్లేదు. కనీసం ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో చర్చలు జరపాలంటే అవకాశం లేదు. అక్టోబర్ 18న జరిగింది 2025లో. అప్పుడు 4 డిఏలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు, కానీ రాలా. ఉదయం అంతా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిగిన తర్వాత ఈవినింగ్ సమయంలో దానికి సంబంధించి ముఖ్యమంత్రితో చర్చలు, ఒక డిఏ ప్రకటించారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పక్కన పెట్టి మన సమస్యలను పరిష్కరించుకునేందుకు మనమే ఏకం కావాలి, నడుం బిగించాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణతో వెళ్ళాలి అనేది, దానికి సంబంధించి మేము తరచూ ప్రత్యేకమైనటువంటి ఎనాలిసిస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మీరంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అనేక మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, పర్సనల్గా కాల్స్ చేస్తున్నారు, వారి బాధ, ఆవేదన, ఆక్రందన అన్నీ కూడా తెలియజేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఛానల్ తరఫున. ఈరోజు నిజంగా మా ఛానల్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మీ సమస్యల కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కానీ, నెలకొన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా తొలగించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అనేది ఆలోచన చేస్తూ మేము పదే పదే తెలియజేస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి. ఇలాంటి క్రమంలో కొంతమంది కొన్ని కామెంట్ చేశారు. చాలామంది మేము పెట్టినటువంటి కామెంట్స్ చదివి వినిపించండి సార్, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది, మా బాధలు అనేది ఈ సమాజానికి తెలియజేయాలి అని. దానికి సంబంధించి ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం, కొంతమంది పెట్టినటువంటి కామెంట్స్ కానీ, అలాగే ప్రత్యేకమైనటువంటి వీడియోస్ పంపించారు, వాయిస్ రికార్డ్ చేసి అవి కూడా పంపించారు. ఇంత బాధ అంటే వారి సమస్యలు, వారి ఆవేదన వర్ణనాతీతం. చేతిలో డబ్బులు లేక, జీతాలు రాక, ఎవరిని అడగాలో తెలియక, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి, వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏది కూడా సరైనటువంటి రీతిలో అందలేదు. కొంతమందికి మాత్రమే అందినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి క్రమంలో వారు పెట్టినటువంటి కామెంట్స్ కొన్ని మాత్రం నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చిన్న అని ఒక ఆయన పెట్టారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చచ్చిపోయినా ఎవరూ పట్టించుకోరు, ఏ జన్మలోనో పాపం చేసి ఉంటాం, అందుకే ఇప్పటికీ ఇలానో ఉన్నాయి మా బతుకులు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంకా శ్రమ దోపిడీలోనే పాలకులు ఉంచారు. దేశం ప్రగతి పదంలో ఉంటే మా బోడి ఆకలి కేకలు, బాధలు ఎవరికి కావాలి సార్? ఒకవైపు బాధ, ఆవేదన, ఆక్రోశము, ఆలోచనలు, కుటుంబము, పిల్లలు, ఇవన్నీ ఆలోచిస్తే ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ కట్టి చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కుటుంబం అన్నా బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఎందుకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చారు సార్ అసలు గవర్నమెంట్లో? ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు వింటారా ఎవరైనా? వాళ్ళకి అన్నీ తెలుసు కదా, ఎందుకు పట్టించుకోరు? ఏడుపు వస్తుంది సార్ ప్రతిరోజు. ఇంట్లో అమ్మ, నాన్న, పిల్లలు ముందు బాగున్నట్లు నటిస్తున్నాం, కానీ మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి.
హౌ మెనీ క్యాబినెట్ మీటింగ్స్ కండక్టెడ్ సిన్స్ 2 years? అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పదుల సంఖ్యలో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అయినా సరే ఈ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితులు మాత్రం మారలేదు అనేది. మరొక కామెంట్ చూస్తే కనుక, ఎంప్లాయ్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ తీరవు, మా బతుకులు ఇంతే. ఈ రాష్ట్రంలో యూనియన్ నాయకులు ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ ఉన్నారా సార్? అసలు ఉద్యోగ సంఘ నేతలపై వారి అభిప్రాయం. బంగారాజు సార్ నమస్తే, మా సమస్యల పట్ల అనునిత్యం మీరు చేస్తున్న కృషి అత్యద్భుతం, మీ కృషి ప్రశంసనీయం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బకాయిలు పెద్దోళ్ళకే వచ్చాయి, చిన్న ఉద్యోగులకు ఏం వచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పాలి. రామారావు అని మరొక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్ చూస్తే, లీడర్స్ అమ్ముడుపోయారు సార్, ఇవన్నీ జరుగుతాయని మాకు నమ్మకం లేదు సార్. నేను కానిస్టేబుల్, మాకు కూడా ఇంకా ఓపిక లేదు, నేను కూడా ధర్నాకు వెళ్తా సార్. థ్యాంక్ యూ నెంబర్ 1 ఛానల్. షేక్ యూసఫ్ 2022 నుంచి అప్ టు టుడే నో ఈఎల్ఎస్, నో పిఆర్సి అని చెప్పి ఓన్లీ క్రై అని పెట్టారు. సార్, దీస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్, దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ the responsibility and constitutional obligations towards the employees and pensioners. We are not questioning the government promises announced at the time of campaign. రంగయ్య నాయుడు అని చెప్పి ఒక ఆయన పెట్టినటువంటి కామెంట్. అలాగే శ్రీనివాసమూర్తి, ప్రస్తుత ప్రభుత్వం విధానం ఎలా ఉందంటే చెవిటివాని వద్ద శంఖం ఊదినట్లుంది, ఇక సమరమే తప్ప వేరే మార్గం కనబడట్లేదు, చావో రేవో తేల్చుకోవాల్సిందే, అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం వచ్చింది అని. ఆయన ఇక ఏమివ్వరు, గొంతుకు నొప్పి, మళ్ళీ జగన్ రావాలి. ఎన్జిఓ నాయకుల వలన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, తల్లికి వందనం అమౌంట్ పెంచుతారంట కానీ మా జీతాలు మాత్రం పెంచరట. గంగాధర్ అని ఆయన పెట్టినటువంటి కామెంట్. వెంకట్, ఎంప్లాయీస్ లీడర్ విద్యాసాగర్ సీఎంకు తొత్తు, రిమూవ్డ్ ఇమ్ ఇమీడియట్లీ. ఎన్జిఓ జేఏసీ లీడర్స్ మాత్రం ఏమీ చేయరు, టీచర్స్ జేఏసీ వలనే సాధ్యం అవుతుంది. ఎన్జిఓ జేఏసీ గవర్నమెంట్కు ఫరగా ఉంటుంది, ఎంప్లాయీస్ని పిచ్చోళ్ళను చేస్తుంది. లీడర్స్ హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ ఇన్ ద గాడ్స్ కోర్ట్. నాగశర్మ అని ఆయన పెట్టినటువంటి కామెంట్. నాకు ఇప్పటి వరకు డిఏ ఏరియర్స్ అందలేదు, కూటమిలాగా ఎంప్లాయీస్లో ఎన్జిఓ టీచర్స్ ఐక్యత లేదు, అందరం కూడా మోసపోయినటువంటి పరిస్థితి అని. మా వేతన జీవుల తరపున రాజీ లేని పోరాటం చేస్తున్న మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. తెలంగాణలో సమ్మె నోటీస్ ఇస్తే మాత్రం ప్రభుత్వం దిగి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఉన్నారో లేదో తెలియదు. ప్రవర్ధన అని ఒక ఆమె పెట్టినటువంటిది. అలాగే శ్రీధర్ బాబు, ఎలక్షన్ ముందు హోంగార్డ్ శాలరీలు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో టీచర్స్కి తప్ప మిగిలిన ఎంప్లాయీస్ ఎవరికీ జీతం కూడా అవసరం లేదు. టీచర్స్ సంఘాలు 3 సందర్భాల్లో ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, మిగిలిన ఎంప్లాయీస్ కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ దిగిపోయే ముందు అంటే మార్చి 2029లో 12th పిఆర్సీ ప్లస్ అన్ని డిఏలు ఇస్తారు, అంతవరకు ఏమీ రావు. ఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ పూర్తిగా టీడీపీకి సహకారం అందిస్తున్నారు, వారికి ఎన్జిఓలు పిఆర్సీ అవసరం లేదు, డిఏలు అంతకంటే అవసరం లేదు. బెజవాడ నాగేశ్వరరావు అని ఒక ఆయన పెట్టారు. థ్యాంక్స్ టు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఫర్ యువర్ కంటిన్యూయస్ సపోర్ట్. అంటే ఇవి కొన్ని మాత్రం ఎందుకు చదివి వినిపించాల్సి వచ్చిందంటే, చాలామంది సార్ మేము కామెంట్స్ పెట్టాం, మా బాధ కూడా మీరు తెలియజేయండి వీడియోల ద్వారా అని. ఇక్కడ కొన్ని మాత్రం విన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. వారి ఆవేదన కానీ ఆందోళన కానీ వారి నిరాశ నిస్పృహ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. కనీసం ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మీకు మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తాం, 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి పరిపాలన ఉందో దానికి భిన్నంగా మేము ఉంటాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ప్రకటిస్తాం అని చెప్పి ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ అనేది లేదు. అసలు దాని గురించి మాట్లాడట్లా. సో ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ కూడా సామాన్యుడి కష్టాలు తీర్చడానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ముందు వరుసలో ఉంటుంది. ఏ మీడియా కూడా ఉద్యోగుల సమస్యలు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యల మీద వీడియోలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ మేము కంటిన్యూగా ఎందుకు చేస్తున్నామంటే
ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించుతుంది. మేము అలా చేయడం వల్లనే దాదాపుగా ఇటీవల కాలంలో 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగిలినటువంటి వర్గాల వారికి ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తుందో ఉద్యోగ వర్గాల వారిని కూడా అదే రకమైనటువంటి విధానంతో చూడాలి, చెయ్యాలి అనేది మేము కోరుకుంటున్నాం. కాబట్టి చాలామంది మీ సమస్యలు, మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు నిర్భయంగా తెలియజేయచ్చు. స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీరు పెట్టండి. దయచేసి చాలామంది కాల్ చేస్తున్నారు, అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మీ సమస్య మా సమస్య అనుకొని మేము ముందుకు వెళ్తున్నాం. లేదంటే ప్రతిరోజు మేము ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీ అభిప్రాయాలని తెలియజేయండి. ఇంకా కొంతమందికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి చాలామంది జీతాలు అందుకోలేదు, దాదాపు 4వ నెల. వారంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే వారికి సంబంధించినటువంటి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు జీతాలు ఎందుకు అన్న విధంగా మాట్లాడుతున్నారు అనేది. ఏసీ రూముల్లో కూర్చొని అధికారులుగా ఉంటున్నటువంటి వారు ఒక ఆలోచన చేయాలి. వారు ఎలా బ్రతకాలి, వారి కుటుంబ సభ్యులను ఎలా పోషించుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎవరైతే అలా మాట్లాడుతున్నారో మరి ఆ వ్యక్తికి వస్తే అలాగే పాజిటివ్గా తీసుకుంటారా, ఆనందంగా ఉంటారా, సంతోషంగా ఉంటారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీనికి త్వరలోనే కూటమి ప్రభుత్వం, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఆయన పదే పదే చెప్తున్నారు, నా తండ్రి ఒక ఉద్యోగి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆయనపై ఆధారపడినటువంటి వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది మాకు తెలుసు, నేను స్వయంగా అనుభవించాను. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎలాంటి సమస్య రాకుండా నేనున్నాను, పెద్దన్న పాత్ర పోషిస్తాను అన్నారు ఆ సమయంలో. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పెద్దన్న పాత్ర కాదు కదా, కనీసం వారితో మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వట్లా అసలు. మరి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వం ఒక చొరవ తీసుకోవాలి అని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మరింతగా మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.